సరే అమ్మాయి మరి ముందే రాకూడదు కదండి అంటే ఇవాళలాగా అప్పట్లో వాట్సాప్ ఫేస్బుక్లు ఇవన్నీ కూడా ఏం మెసేజ్ సౌకర్యాలు అవి లేవు కాబట్టి ఆనాడు పెళ్లిపీటల మీద గంపలో తీసుకొచ్చి కూర్చున్నప్పుడు మాత్రమే తెరసెల్లా తీసిన తర్వాత చూసుకునేవాళ్ళు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా ఫోటోల సెక్షన్ కూడా అప్పుడు లేదు కదా కాబట్టి అట్లానే రాములు వారు వచ్చిన తర్వాత వశిష్ఠ మహర్షి ఇత్యాదులందరూ కూడా జనక మహారాజు గారి వైపు ఉండేటువంటి గౌతమ మహర్షి వారిని అందరినీ కూడా అడుగుతున్నారు అయ్యా నీలమేఘశ్యాముడు అట్లాగే లీలా వైభవావతారుడు ధర్మం ఒక ఆకారం ధరిస్తే ఆకారం ఎట్లా ఉంటుందో అదే శ్రీరామచంద్రుడు అని మేము చాలాసార్లు చెప్పి ఉన్నాం మీకు కాబట్టే మీరు మా సంబంధాన్ని ఒప్పుకున్నారు కానీ మీ అమ్మాయిని మేము చేసుకోవాలి అంటే సరదాగా అనమాట మీ అమ్మాయిని మేము చేసుకుంటున్నాం కానీ మీ అమ్మాయి గుణగణాలు ఏంటో కాస్త మా బంధువులకు కూడా చెప్పండి వచ్చిన వాళ్ళందరికీ మేము నోరేసుకొని చెప్పలేకపోతున్నాము మా కోడలు అట్లాంటిది మా కోడలు ఇట్లాంటిది అని మా కోడలికి వంట వచ్చు సేమియా పాయసం చేస్తుంది కూరలు బాగా చేస్తుంది ఇవన్నీ మేము చెప్పుకోలేకపోతున్నాము కాబట్టి మీరే మీ అమ్మాయి గురించి చెప్పండి మా వాళ్ళందరూ వింటారు అంటూ వశిష్ఠ మహర్షి గౌతమ మహర్షి వారిని అడిగారట అప్పుడు వారు ఏం చెప్తారనేటువంటిది అమ్మవారి తరపు ఉండేటువంటి శ్రీమాన్ సాయిబాబా గారు వ్యాఖ్యాత వహించి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ జగంలో ఎవరికైనా తెలియదు అంటే అతిశయోక్తి. ఎందుకంటే మా అమ్మాయి గురించి తెలియని వారు ఉండరు. మరి మీరు ఆ అమ్మాయి గురించి తెలియజేయమని అడుగుతున్నారు అని అంటే ఓకే, అది మా మహద్భాగ్యంగా భావించి మా అమ్మాయి గురించి మేము తెలియజేస్తాం మీకు. గతంలో లాగా మా అమ్మాయి చేతులు ముడుచుకొని కూర్చోవడం, భర్త వచ్చాడంటే తలంచుకొని కూర్చోవడం లాంటి పరిస్థితి కాకుండా చక్కగా మా అమ్మాయి కూడా సర్వకళా ప్రవీణురాలైంది. లౌకిక జ్ఞానంలో మా అమ్మాయి చాలా ఉత్తీర్ణత చెందింది. బ్యాలెన్స్ అయిపోయింది చెప్పండి అమ్మాయి. మరి మా అమ్మాయి ఉద్యోగం చేస్తానన్నా చేయించే పరిస్థితి ఇచ్చే పరిస్థితి ఇక్కడ లేదు కనుక ఆగిందలా. మరి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు ప్రస్తుతం? సరే మీరేదో చెప్పుకొచ్చారు, మాకు అంతుంది ఎంతుంది, మా పెద్దలు అట్లా ఇట్లా అన్నారు, సంతోషమే, మాకు బాగానే ఉంది. కానీ మరి మా అమ్మాయితో పోల్చుకుంటే కనీసం ఉద్యోగం చేసే అర్హత మీ అబ్బాయికి ఏమైనా ఉందా? ఇప్పటికేమైనా చేశాడా? అసలు ఉద్యోగం చేయాల్సినటువంటి పని మా అబ్బాయికి ఏముందండి? అసలు ఆయన